హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఛానల్. ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో భాగంగా మనకున్న చేపల చెరువులో అయితే ఈ చేపలకు నేను ప్రస్తుతానికి ఫీడ్ అయితే తీసుకురావడం జరిగింది. ఫీడ్ అంటే ఏం లేదు, మనం ఇంటి దగ్గర తిని మిగిలిపోయిన అన్నము, కూరగాయలు వేస్ట్ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా అవన్నీ చేపలకి వేస్తే ఇవి తినేస్తాయి అన్నమాట. అట్లే ఈ గుంటలో మాత్రమే చేపలు ఉన్నాయి ప్రస్తుతానికి. నెక్స్ట్ ఈ కొత్తగా ఈ ముందున్న గుంతలోనే ఒకటి చేప అయిపోయింది, దాన్ని మళ్ళీ రెడీ చేయడం జరిగింది ఈరోజు. ఇంకొక 10 డేస్లో ఈ కొత్త తయారు చేసిన ఈ గుంటలో కూడా చేపలు అనేటివి వదలడం జరుగుతుంది. చూడండి, ఇది జేసీబీ ఈరోజు దీన్ని క్లీన్ చేయడం జరిగింది. అట్లే ఇంకొకటి కూడా, ఇది కట్ట కొంచెం వెడల్పుగా, ముందైతే కట్ట కొంచెం చాలా చిన్నదిగా ఉండేది, ఇప్పుడైతే కట్ట కొంచెం వెడల్పు చేయడం జరిగింది. ఇలా వెడల్పు చేసుకున్న తర్వాత రేపటి నుంచి ఇంకా నీళ్లు పెట్టి ఒక 10 డేస్ తర్వాత చేపలు తీసుకురావడం జరుగుతుంది. ఇట్లా ఇంకొక గుంట, దీంట్లో కొంచెం గడ్డి అనేది ఎక్కువైపోయింది. దానివల్ల ఏమంటే నీళ్లు నిలబడట్లేదు సరిగ్గా. దీనిలో కూడా చెరువులో నుంచి మట్టి అనేది తీసుకొచ్చి ఆ మధ్యలో తోలడం జరుగుతుంది. తర్వాత దీంట్లో కూడా నీళ్ళు అనేది పెట్టి మళ్ళీ చేపలు అనేది వదులుతాను. చేపలు వదిలేటప్పుడు మళ్ళీ వీడియో ఒకటి పెడతాను. ప్రస్తుతానికైతే ఈ గుంటలో అయితే రూప్చంద్ చేపలు ఉన్నాయి, ఒక 1000 చేపలు ఉన్నాయి. అట్లే కొరమీన్లు కూడా చిన్న చిన్న పిల్లలు అయితే పెట్టడం జరిగింది. ఒక 6 కొరమీన్లు ఉన్నాయి పెద్దవి, అవి పిల్లలు పెట్టడం జరిగింది. ఇంకొక 1 వీక్లో ఈ చేపలు కూడా పట్టేస్తాము. పట్టి దీంట్లో ఏవైతే పెరగకుండా ఒక 200 గ్రామ్స్ కంటే తక్కువ వెయిట్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ ఈ గుంటలోకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. 200 గ్రామ్స్ అంటే ఎక్కువ ఉన్న చేపలన్నింటినీ కూడా మనం సేల్ చేసేస్తాను. చూడండి, చేపలు అనేవి ఆ వేస్ట్ వేసిన తర్వాత తినడానికి తిరుగుతూ ఉన్నాయి పూర్తిగా.